నమస్తే అండి. జనరల్‌గా పెళ్ళైన మగవాళ్ళు ఎక్కువగా వైఫ్‌కి సపోర్ట్ చేశారనుకోండి ఏమంటాం? పెళ్ళయ్యాక పెళ్ళాం మాట బెల్లమైంది, అమ్మ మాట అల్లమైంది అంటూ ఉంటాం. అలాగే టీనేజ్ పిల్లలకి కూడా మన పేరెంట్స్ యొక్క మాట ఏమవుతుంది అంటే అల్లంలాన, అలాగే ఫ్రెండ్స్ యొక్క మాటలు బెల్లంలా ఉంటాయి. అవునా? మీ పిల్లలు టీనేజ్‌లో ఉంటుంటే మీకు అనిపిస్తూ ఉంటుంది. మా పిల్లోడు నా మాట వింటలేదు. ఎంతసేపు ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. ఫ్రెండ్స్‌తో ఎక్కువ టైం గడుపుతున్నాడు. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఎలా ఉంటే తిను కూడా అలా ఉంటున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించండి. టీనేజ్‌లో ఎక్కువగా వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది ఎవరు అంటే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అది పాజిటివ్‌గానే ఉంది. నెగెటివ్‌గానే ఉంది. తనకి గనక మీ పిల్లవాడు టీనేజ్‌లో ఉండి, తనకి పాజిటివ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మంచి స్నేహితులుంటే గనక, వాళ్ళ వల్ల తను చాలా మోటివేట్ అవుతాడు, బాగా చదువుకుంటాడు, మంచి ఇన్స్పిరేషన్‌గా ఒకళ్ళకొకళ్ళు స్టడీ అవర్స్ కామన్ చదువుకోవడం, వాళ్ళ యొక్క ఐడియాస్‌ని షేర్ చేసుకోవడం లాంటివి ఉంటాయి. అదే నెగెటివ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అంటే చెడు అలవాట్లున్న స్నేహితులు ఉంటే గనక, వాళ్ళకన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అలవడుతూ ఉంటాయి. అంటే ఇంట్లో అబద్ధాలు చెప్పడం, కాలేజ్ ఆర్ స్కూల్ స్కిప్ చేయడం. సో, ఇంకా ఇతరితర అనమాట. సో, మీ పిల్లలు ఎలా ఉన్నారు ఒకసారి గమనించుకోండి. మీ పిల్లలు మీ మధ్యన బాండింగ్ ఏర్పడి, వాళ్ళని మీరు మీ బాండింగ్ స్ట్రాంగ్ అయ్యి, మిమ్మల్ని ఎక్కువగా మీరు వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి అంటే డోంట్ వరీ అండి. నేను మీ శశిరేఖ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్. ఇలాంటి టిప్స్ కోసం ఫాలో మై పేజ్ అండ్ డీఎం మీ.